హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి. అసలు మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ గ్యాస్ ఈరోజు వీడియోలో అయితే ఏంటంటే, అండ్ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, చాలామంది ప్రజెంట్ మ్యారేజ్ చేసుకోవాలంటే భయపడిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ మ్యారేజ్ పక్కన పెట్టండి, ఫస్ట్ లవ్ చేయాలన్నా కూడా భయపడిపోతున్నారు అనమాట. ఎందుకు అంటే ప్రజెంట్ చూస్తున్న కొంతమందిని ఏంటి అంటే విడిపోవటం, లవ్ చేసుకుంటున్నారు 1 year 2 years 3 years 4 years ఇంత డీప్ లవ్ చేసుకొని కూడా విడిపోతున్నారు. ఎగ్జాక్ట్లీ అందుకే కొంతమంది లవ్ చేయడానికి కూడా భయపడిపోతున్నారు అనమాట. కానీ 90% లవ్ స్టోరీస్ ఫెయిల్యూర్ అవ్వడానికి రీజన్ ఏంటో చెప్పమంటారా? అలాగే అసలు ఎందుకు విడిపోతున్నారు అనే దానికన్నా కూడాను కేవలం ఇది చెయ్యకపోవటం వల్ల మాత్రమే విడిపోతున్నారనే సంగతి మీ తెలీదు. ఎగ్జాక్ట్గా నేను చెప్పాలి అనుకుంటున్నాను ఈ వీడియోలో. అసలు విషయానికి వచ్చేస్తే ఏంటి అనేది క్లియర్గా. అండ్ మెయిన్గా ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా రిలేషన్షిప్స్ చాలా వరకు విడిపోతున్నాయి. అసలు ఎవరికైనా దగ్గర అవ్వాలంటే అసలు భయం వేస్తుంది. మళ్ళీ విడిపోవాల్సిన సిచ్యువేషన్ వస్తే అది చాలా హార్ట్ బ్రేక్గా ఉంటుంది. జెన్యున్గా లవ్ చేసే వాళ్ళు ఒకే ఒక ప్రాబ్లం ఇదే అనమాట. సో కానీ ఇక్కడ ఏంటంటే ఎప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కువసేపు గంటలు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ రోజులో ఒక ఫ్యూ మినిట్స్ అయినా కాల్ చేయడం కానీ, మాట్లాడటం కానీ, లేదా మెసేజ్ చేయడం కానీ, తిన్నావా అని అడగటం కానీ, సో ఇలాంటి చేయడం వల్ల ఒక పెద్ద భరోసా వస్తుంది వాళ్ళకి. అంటే ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే ఏదో అంటారు కదా, గుడ్డి కన్నా మెల్ల మేలు అని చెప్పేసి. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఏంటంటే మీరు అసలు మాట్లాడకపోయినా పర్లేదు, కానీ కొద్దిసేపు అయినా సరే ఐ థింక్ మీరు ఒకరు ఉన్నారు అని వాళ్ళకి గుర్తుండాలి కదా, మీరైనా గుర్తు చేయాలి కదా. సో అలా అయినా కొద్దిగా టైం తీసుకొని జస్ట్ కొద్దిసేపు మాట్లాడటమో, లేదా ఒక చిన్న టెక్స్ట్ చేయటమో, ఇలాంటి వాటి వల్ల ముందు వాళ్ళకి అంటే మనల్ని పూర్తిగా అవాయిడ్ చేశారనో, లేకపోతే వదిలేశారనో, లేకపోతే వాళ్ళు వేరే పనుల్లో బిజీగా ఉన్నారనో, ఇలాంటి నెగిటివ్ థాట్స్ అవతల వాళ్ళకి రాకుండా ఉంటాయన్నమాట. సో అందుకోసమే చెప్తున్నాను, మేబీ మీరు బిజీ అయినా కూడాను ఎంతో కొంత టైం ఖచ్చితంగా దొరికే తీరుతుంది కాబట్టి ఆ దొరికిన టైంలో అయినా ఖచ్చితంగా మీ పార్ట్నర్తో టైం స్పెండ్ చేయండి. సో దూరంగా ఉంటే కాల్ మాట్లాడండి, లేదా టెక్స్ట్ చేయండి, ఏదో ఒకటి సంథింగ్ అనమాట. వాళ్ళకి ఒక ఫీలింగ్, ఒక హ్యాపీనెస్ అనమాట. ఓకే, తను ఒక బిజీలో ఉన్నా కూడాను సో నాకు టైం ఇచ్చి నాతో మాట్లాడాడు, సో ఒక హ్యాపీనెస్ అనమాట. సో అలా ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎవరైనా అంటే అపోజిట్ పర్సన్ ఎవరైనా చెప్తున్నాను, గర్ల్ బాయ్ సంథింగ్ ఎవరైనా చెప్తున్నాను, సో ఖచ్చితంగా రోజు మాట్లాడుకోవాలి. ఒక్కరోజు కూడా గ్యాప్ ఇవ్వమాకండి మాట్లాడుకోవడానికి. ఎగ్జాక్ట్లీ మాటలు కుదరకపోయినా కనీసం టెక్స్ట్ అయినా చేయాలి అనమాట. సో గ్యాప్ తీసుకున్నారా, ఆ గ్యాప్ అలా ఇంకా ఎక్కువ అవుతుంది కానీ ఏమంటారు తగ్గదు. అందుకే అస్సలు గ్యాప్ ఇవ్వమాకండి. ఐ థింక్ పక్కనే ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్కువ లవ్ చూపించండి. ఎందుకంటే ఫోనుల్లో ఓకే, బట్ చాలామంది రియాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి సో ఎప్పుడు కూడా ఒక పర్సన్కి దూరంగా ఉంటే ఒకలా ఉంటున్నారు, దగ్గరగా ఉంటే ఒకలా ఉంటున్నారు అనే ఫీలింగ్ రానివ్వమాకండి. ఎనీ టైం ఎప్పుడైనా తను ఇంతే, తను ఇలాంటి పర్సన్, తను ఎప్పుడు ఒకేలా ఉంటారు అని ఒక థాట్ క్రియేట్ చేసుకోండి అవతల వాళ్ళ దృష్టిలో. సో అలాగే ఇక్కడ నేను చెప్పేది ఏంటి, దూరంగా ఉన్నప్పుడు సరిగ్గా మాట్లాడుకోకపోయినా ఓకే పర్లేదు, కానీ బట్ దగ్గరగా ఉన్నప్పుడు, కలిసినప్పుడు, మీట్ అయినప్పుడు డెఫినెట్లీ మీ లవ్ అంతా ఏదైతే దాచిపెట్టుకున్నారో ఆ లవ్ అంతా ఖచ్చితంగా వాళ్ళ ముందు ఎక్స్ప్రెస్ చేయండి. డెఫినెట్లీ వర్క్ అవుతుంది. సో ఎగ్జాక్ట్లీ ఎవరైనా అదే కోరుకుంటారు కాబట్టి నేను చెప్తున్నాను. సో అంటే చిన్న విషయాలను చాలామంది పెద్దగా క్రియేట్ చేసుకొని రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకోవడం, ఐ థింక్ అది కొంతమందికి చాలా ఫన్నీగా అనిపిస్తుంది. ఒక రిలేషన్షిప్ అంటే మాటలు కాదు, ఒకరితో లవ్ అంటే అది కూడా చిన్న విషయం కాదు. సో ఒకరితో లవ్ కానీ లైఫ్ కానీ ఎక్స్పెక్ట్ చేస్తేనే అంతవరకు వెళ్తారు వాళ్ళు. బట్ అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న వాళ్ళు వన్స్ బ్రేక్ అయితే చాలా హార్ట్కి కనెక్ట్ అయ్యి వాళ్ళు ఏమైనా డెసిషన్స్ తీసుకోవచ్చు అనమాట. సో అందుకే చెప్తున్నాను, ఎగ్జాక్ట్లీ మీరు కూడా. సో అండ్ రిలేషన్షిప్స్ ఎందుకు బ్రేక్ అయిపోతున్నాయి, ఎందుకు అవుతున్నాయి, చిన్న వాటికే అవుతున్నాయి. పెద్ద మ్యాటర్స్ కూడా అక్కడ ఏమి చాలా చిన్నవి అనమాట. ఈగో ప్రాబ్లమ్స్, యాటిట్యూడ్స్, నువ్వు చేస్తేనే నేను మాట్లాడాలి, నేను చెప్తేనే నువ్వు వినాలి, సో ఇలా కొన్ని కండిషన్స్ పెట్టుకోవటం కానీ, సో అండ్ వీటన్నిటి వల్ల అనమాట. సో రిలేషన్షిప్లో అన్నీ ఉండాలి, ఉగాది పచ్చడిలా ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే. సో గొడవలు, అలకలు, ప్రేమ, లవ్, రొమాన్స్ అన్నీ ఉంటేనే పర్ఫెక్ట్ లవ్ అవుతుంది. కలిగినా కూడాను ఏదైనా కోపంతో సో ఖచ్చితంగా మీరు మాట్లాడండి. ఎందుకంటే అప్పుడే ఆ టైంలోనే తిన్నావా, ఉన్నావా అని అడిగితే చాలు, సగం కోపం అక్కడే వెళ్ళిపోతుంది, మీకు తెలుసో లేదో కానీ. సో అండ్ కోపడుతున్నారు కదా, అలిగారు కదా అని చెప్పేసి దూరం పెట్టమాకండి అసలు. సో వెంటనే ఆ సెకండ్స్లో కావచ్చు, ఆ నిమిషంలో అయినా కావచ్చు, మీరు వెంటనే మాట్లాడి ఏం చేస్తున్నావు, సరే అయితే తిన్నావా లేదా, ఏం చేస్తున్నావు అని ఒక 2 మాటలు ఉంటాయి చూసారా, ఆల్మోస్ట్ సగానికి సగం కోపం అక్కడే చల్లారిపోతుంది అనమాట.
అనమాట. అండ్ నెక్స్ట్ అలాగే మీ లవ్ని వేరే వాళ్ళతో పోల్చమాకండి, అస్సలు పోల్చొద్దు. మోస్ట్లీ ఒక 30-40% విడిపోవడానికి ఇవే రీజన్స్ అవుతున్నాయంట. అంటే ఐ థింక్ మీ గర్ల్ ఫ్రెండే పక్కనుంది అనుకోండి, మీరు ఇంకెవరినో చూడటం, ఇంకెవరినో పొగట్టడం లాంటివి చేస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి బాగా కోపం వస్తుంది అనమాట. అలాగే సమ్ టైమ్ మా గర్ల్ ఫ్రెండ్ ఉన్న బాయ్ ఫ్రెండ్ ఉన్నా కూడా, ఐ థింక్ ఎగ్జాంపుల్గా చెప్తున్నానండి, ఇవన్నీ ఎవరినైనా హర్ట్ చేయాలని కాదు, రియాలిటీలోకి వస్తే ఇవే రీజన్స్ అవుతుంది. అండ్ పక్కనే బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని వేరే ఎవరినో చూడటం, సో చూడు తాను ఎలా ఉన్నాడో చూడని చెప్పడం, లేకపోతే ఇది చూడు ఎలా ఉందని చెప్పడం, ఇలాంటివన్నీ అసలు చేయమాకండి. ఇప్పుడు ఒక రిలేషన్లోకి ఒకరిని ఇష్టపడే కదా వెళ్తారు, ఎవరు ఫోర్స్తోనే వెళ్ళరు కదా. సో వెళ్ళినప్పుడు ఒకరితో ఎందుకు పోలుస్తున్నారు? అప్పుడు అలా కంపేర్ చేయొద్దు. కంపేర్ చేయడం వల్ల మీకు మీ లవ్కి ఉన్న వాల్యూ కూడా పోతుంది అక్కడ. సో ఇష్టపడి ఎంటర్ అయిన తర్వాత లవ్లోకి కష్టమో నష్టమో ఇంకా పడాలి, ఇంకా ఈ జన్మకి ఇంతే అనుకుని వెళ్ళిపోవాలి అంతే, బ్లైండ్గా వెళ్ళిపోవాలి ఇంకా అంతే, ఇంకా వేరే థాట్స్ అసలు రాకూడదు. కానీ మీరు పక్కనే ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకొని, పక్కనే ఒక గర్ల్ ఫ్రెండ్ పెట్టుకొని, ఆ అమ్మాయి చూడు ఎంత బాగుందో, ఈ అబ్బాయి చూడు ఎంత బాగున్నాడో అనుకుంటా కూర్చుంటే మీ రిలేషన్ కట్ కాక ఏమవుతుంది చెప్పండి? చాలా వరకు ఈ లవ్ స్టోరీస్ విడిపోవడానికి ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అనమాట. నెక్స్ట్ అలాగే ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ పైన ఖచ్చితంగా అడగండి, అంతేకాని మనసులో పెట్టుకొని అడగాల వద్దా అడిగితే ఏమవుతుంది అని చెప్పి మీలో మీరే సఫర్ అవుతూ ఉంటారు. అది ఎలా ఉంటుందంటే రోజు రోజుకి అనుమానం పెనుభూతం అంటారు, మీకు తెలుసో లేదో కానీ అనుమానం కొంతవరకు లిమిట్లో ఉంటే అది సూపర్ అనమాట. అది ఒక రకంగా ప్రేమని గుర్తు చేస్తూ ఉంటుంది. అంటే ఒకరి మీద మనకి ఎంత ప్రేమ ఉందని తెలియపరచడానికి కూడా అనుమానం ఒక కారణం కావచ్చు, కానీ ఆ అనుమానం అనేది ఓవర్ అవ్వకూడదు అనమాట. సో అలాగే ఇక్కడ కూడా ఏంటంటే, మీరు ఏదైనా సమ్ డౌట్ వస్తే వెంటనే క్లారిటీ తీసుకోండి. అడిగితే తేలిపోతుంది కదా, మనసులో పెట్టుకొని కుళ్ళి ఆడవటం ఎందుకు? అలాగే చిన్న విషయమైనా పర్లేదు, థ్యాంక్స్ చెప్పండి. ఐ థింక్ చెప్పింది విన్నందుకో, చెప్పింది చేసినందుకో, లేదా అర్థం చేసుకున్నదో ఏదో ఉంటుంది కదా. సో వెంటనే ఒక చిన్న థ్యాంక్స్ అని చెప్పేసేయండి. ఒక చిన్న థ్యాంక్స్ ఇద్దరి మధ్య క్లోజ్నెస్ని పెంచుతుంది తెలుసా. మేబీ ఏమో కొంతమందికి థ్యాంక్స్లో అవన్నీ మన మధ్య థ్యాంక్స్లు ఎందుకు అని అంటారేమో, కానీ బట్ అది ప్రతిసారి చెప్పాల్సిన అవసరం లేదు. బట్ కొన్ని ఒక ఫీలింగ్, కొన్ని థాట్స్, కొన్ని ఒక బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ ఉంటాయి చూసారా, అలాంటప్పుడు ఖచ్చితంగా పర్లేదు ఒక చిన్న థ్యాంక్స్ చెప్పండి. సో నిజంగా మీ ఇద్దరి మధ్య ఉన్న క్లోజ్నెస్ ఇంకా పెరుగుతుంది అనమాట. సో అంటే కొంతమంది బిహేవియర్ ఏంటి అంటే, నేను ఈ మంచి చేశాను కదా, నేను ఇలా ఉన్నాను కదా, సో ఇలాంటి సిచ్యువేషన్లో ఒక చిన్న థ్యాంక్స్ చెప్పొచ్చు కదా నాకు అని ఫీల్ అయ్యే పర్సన్స్ కూడా ఉన్నారనమాట. సో ఎగ్జాక్ట్లీ అందుకే చెప్తున్నాను. సో ఆ చిన్నది కూడా ఎందుకు వదిలేయాలి మనం? థ్యాంక్స్ చిన్న ఓడే కదా, చెప్తే ఏమవుతుంది, చెప్పేసేయండి. పర్ఫెక్ట్ రిలేషన్ అంటే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం హ్యాపీగా ఉండటం కాదు, కానీ ఏదైనా జరిగినా అడ్జస్ట్ అయ్యి క్షమించేంత ప్రేమ మనలో ఉంటే, అది కూడా జీవితాంతం ఉంటే బ్యూటిఫుల్ లవ్ అది. నిజంగా చెప్తున్నాను మీ అందరికీ, రెండు వర్డ్స్, అడ్జస్ట్ అవ్వండి. అండ్ ఇంకొక విషయం ఏమిటి అంటే, క్షమించండి. తెలుసా తెలియక ఒక చిన్న మిస్టేక్ చేస్తే క్షమించండి, ఓకే? అలాగే వీలైతే ఒక సారీ చెప్పండి. సింపుల్ అనమాట. ఇంకా దీనికే కనెక్ట్ అయిపోతారు వాళ్ళు ఎవరైనా కానీ. బట్ ఈ చిన్న లాజిక్స్ కూడా తెలియకుండా, సో మాది 10 ఏళ్ల లవ్వు, మాది 5 ఏళ్ల లవ్వు, బ్రేక్ అయింది అంటే అవ్వక ఏం చేస్తాయి? ఇలాంటి చిన్న విషయాలు కూడా మీకు తెలియకపోతే, సో అందుకే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా మీ అందరికీ. సో మీకు మీ లైఫ్లో ఇలాంటి మాది కూడా ఒక బ్రేకప్ స్టోరీ అని చెప్పుకోవాల్సిన రోజు మీకు రాకూడదు అని చెప్పేసి నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను, ఓకేనా? ఓకే, మీకు బాగా హెల్ప్ అయిందా వీడియో? అండ్ వీడియో అయితే ఇంతవరకు చూసారా? ఐ థింక్ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ వీడియో యూస్ఫుల్గా ఉందా లేదో కామెంట్ చేయండి. ఫర్దర్గా ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. వీడియో కింద హైప్ ఉంటుంది, ఇచ్చేసేయండి. అండ్ మోస్ట్లీ మన ఛానల్ చూసి అందరికీ రీచ్ అవుతుంది వీడియో. అండ్ మీరు ఇచ్చే ఒక సపోర్ట్, ఒక లైక్ అనమాట, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మనం మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బాయ్.